జెండా వందనం నాడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి. ఆదివారం జనవరి 26న జరిగే జెండా వందనం సందర్భంగా ఖచ్చితంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలి అంటూ మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న రాములు సైదయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ గంగాధర్ కామ్రేడ్కు వినతి పత్రం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వటం జరిగింది. తలా చోట చిత్రపటాలు పెట్టడం లేదని, ఈ విషయంపై విచారణ చేసి ఖచ్చితంగా పెట్టేలా చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. కాలేజీలకు కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ, బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగినా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన మహా వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఒక ప్రజల హక్కులు, బాధ్యతలు మరియు రాజకీయ నాయకుల బాధ్యతలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ప్రతి ఒక్క వారి బాధ్యతలను వాళ్ళ అధికారాలను నిర్ణయించే భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందింది. కనుక ఆయన ఫోటోని పెట్టి జాతీయ జెండాను ఎగురవేయాలని మా మండల కమిటీ తరఫున తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై